వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద నమస్కారం. ఆయన చూసుకున్న తర్వాత టైం చూసుకోవచ్చు మనం. మిగతా వాళ్ళందరూ టైం చూసుకుని గుమ్మం చూడాలి వచ్చారండి. అండ్ ఒక స్నేహితుడికి నిజమైన అర్థం ఎవరైనా ఉంటే అది వినయ్. ఒక అవసరం వచ్చినా, ఆపద వచ్చినా, మంచి అయినా చెడైనా ఏదైనా నేనున్నానంటూ పక్కన నిలబడేవాళ్ళే ఏదైనా స్నేహితులు. దానికి పూర్తి న్యాయం చేసే మా వినయ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే మా నందు, వినయ్ అంటే ఎవరు అనుకున్నావా, మా వివి వినాయక్కి. అలాగే మా నందిని, అన్న అన్న అంటే ఆప్యాయంగా పిలిచే వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ, ముందుగా నేను ఈ లాంచ్ ముందు నేను ఈ ప్రాజెక్ట్కి కారణమైన కీ వ్యక్తుల్ని ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం చేయాలనుకుంటున్నాను. మేము ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి రామ్ మిర్యాల, తను ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యాడు, తను ఇప్పుడు లేడు, వైజాగ్లో ఉన్నాడు. తర్వాత దీనికి మెయిన్ సాయి కార్తిక్. సాయి ప్లీజ్ కమ్. సాయి దా. ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే మేము రామ్ మిరియాలకి ఫస్ట్ యాజ్ అ కంపోజర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా ఇదే, గల్లీ రౌడీ. అయితే ఒక సాంగ్ తర్వాత, ఎందుకంటే తను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చిన తర్వాత తను గురుగారు నాకు రావట్లేదు, ఇంకా సరస్వతి అయిపోయింది అక్కడతోటి, ఇంకా మీరు మేమేంటంటే షూటింగ్ స్టార్ట్ చేసాం కదా, అందుకనంటే ఎలాగ ఇప్పుడు ఏంటి అన్న మూమెంట్లో అలాగే సాయి టీంలోకి వచ్చాడు. అలాగే మా ప్రసాద్, చోటాకే ప్రసాద్ ప్లీజ్ కమ్. సో ఇలాగా వీళ్ళందరూ మా టీం. ఎందుకంటే ఇది దీని ఒక పరిచయ వేదిక కింద వాడుకోదలుచుకున్నాను, ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పుడు దాకా, షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసాం. అలాగే మా అందరికీ క్యాప్టెన్ మా నాగేశ్వర రెడ్డి ప్లీజ్, అంతే కదా. ఈయన మా ఎంపీ అయిన తర్వాత ఇదే కలవటం, ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్కి రావడం చాలా మంచి విషయం సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోన తను చెప్పాడు కదా, మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్, ఏది వచ్చినా ఫస్ట్ ఆ కోనతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు. అంటే ఈజ్ ఏ ట్రూ ఫ్రెండ్. ఎక్కడ టాలెంట్ ఉందో అక్కడ భలే పడతాడు. గీతాంజలి సినిమా చూసినప్పుడు ఎవరు కెమెరామెన్ అంటే సాయి శ్రీరామ్ అని ఇలా అని చెప్పి, అలాగా ఒక టాలెంట్, ఒక మంచి కథ, మంచిది ఉంటే భలే పడతాడు తను. అంటే రిజిడ్గా నేను ఇదే రాయాలి ఇలా కాదు, ఏ పనైనా చేసేస్తాడు తను. స్పెషల్ ఆ విషయంలో మాత్రం. అలాగే భాను నాకు ఎప్పటి నుంచో తెలిసిన అబ్బాయి, ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాగేష్ రెడ్డి తను కూడా మా సాగర్ గారి శిష్యుడే. తన ఎగ్జిట్, నా ఎంట్రీ అక్కడ జరిగినాయి. కామెడీ చేయటంలో, కామెడీ తీయటంలో నాగేష్ రెడ్డిది ఒక కొత్త పంద. అలాగే మ్యూజిక్ సెన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ సెన్స్ తంది. ఈ సినిమా ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే హీరో ఆల్మోస్ట్ నాకు కూడా మేనల్లులాగే, ఎందుకంటే చోటా గారు మేనల్లుడు కాబట్టి. ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా మంచి కథలు భలే పికప్ చేస్తున్నావు. అంటే ఫస్ట్ హీరోకి అప్రోచ్ అవ్వడానికి నువ్వు ఈజీగా ఉన్నావు, కథ ఉందని వినడానికి నీకు ఓపిక ఉంది. అది నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్నంతకాలం నువ్వు ఎదుగుతూనే ఉంటావు. అలాగే హీరోయిన్కి కూడా గాడ్ బ్లెస్ యు నాన్న. హీరోయిన్ కూడా ఇప్పుడే చెప్పాడు నెక్స్ట్ సూపర్ స్టార్ అని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక నిజంగా గర్వంగా మన తెలుగు వాళ్ళు అందరం గర్వంగా చెప్పుకోగల ఒక గొప్ప ఆర్టిస్ట్ ఆయన.
తెలుగులో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూస్తూ నిజంగా నా గురించి ఓ బేబీ అనే సినిమా నా గురించి రాస్తున్నారు అని ఆయన గర్వంగా చెప్పారు. నిజంగా ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళని ఊహించలేం ఆ సినిమాలో. నందిని ఎంత బాగా డిజైన్ చేసిందంటే చిన్నపిల్లోళ్ళగా ఆ క్యూట్నెస్ అది వేరే వాళ్ళని ఊహించలేం ఒక్కొక్క క్యారెక్టర్లో. అలాగే మీ క్యారెక్టర్ గల్లీ దీనిలో కూడా చెప్పాడు నేను, మీరు ఒక పిరికి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఒక ఫ్యామిలీ, అది చాలా బాగా వచ్చిందని చెప్పాడు. చాలా ఆనందం. ఇంకా ఈ సినిమా పనిచేసిన ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి. మా సత్యనారాయణ గారికి, కోనాకి మంచి డబ్బు రావాలి. థ్యాంక్ యూ కోనా, మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సందీప్. రెస్పాన్సిబుల్గా మన ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ రౌడీలే అండ్ నాకు బాగా ఆప్తులు ఈ రౌడీలందరూ. అండ్ ఎంవివి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. మీరు పాలిటిక్స్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైం కేటాయించి ఎన్నో మంచి సినిమాలకు మీరు పునాది వేస్తున్నారు. సో ఇది కూడా మీకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ టీంలో ఫస్ట్ బిగ్గెస్ట్ రౌడీ మా అన్న కోన వెంకట్ గారు. నాకు ఫోన్ చేసి కూడా ఆయన ఇన్విటేషన్ ఇలా ఉంటుంది, నందు సండే ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నానన్న. సరే నువ్వు వస్తున్నావు, పోస్టర్ లాంచ్ అంటే ఇంకా అంతే డిసైడెడ్. ఆయనతో ప్రేమతో కూడిన ఒక రౌడీజం ఉంటుంది ఆయనది. అలాగే ఆయన ప్రాజెక్ట్స్ కూడా అలాగే సెట్ చేస్తారు. ఒక మొండి పట్టు ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది సినిమా అంటే. అందుకే ఆయన మంచి టెక్నీషియన్స్ని పట్టుకుంటారు, మంచి కథల్ని పట్టుకుంటారు. అండ్ ఐమ్ విషింగ్ దిస్ ఇస్ అనదర్ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ అలాగే మన నాగేశ్వర రెడ్డి గారు, ఫస్ట్ నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఆయనే మెసేజ్ పెడతా ఉంటారు. అండ్ ఆయన సినిమాలు ఎప్పుడు వస్తాయని నేను వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఈ టెన్షన్ల నుంచి రిలీఫ్ కావాలంటే ఆయన సినిమాలే కావాలి. సో మళ్ళీ సార్ మాకు ఈ కరోనా టెన్షన్ నుంచి మీరు మళ్ళీ కొంచెం ఒక రిలీఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాతోటి పెద్ద హిట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మన హీరో గారు, వీడు నా ఫ్రెండ్ రౌడీ. అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి నాకు ట్రైలర్లు పెడతా ఉంటాడు, టీజర్లు పెడతా ఉంటాడు, ఇది ఎలా ఉంది చెప్పు, ఈ కథలైనా ఎలా ఉంది చెప్పు అని. సో సందీప్, ఐ నో యువర్ ప్యాషన్ ఫర్ సినిమా. సో ఐ హోప్ దిస్ ఇస్ అ బిగ్ హిట్ ఫర్ యూ. Neha, welcome, and I hope this is a great entry for you in Telugu, and hope this is a big blockbuster. And ఇప్పుడు last but my favorite rowdy, మా డాడీ రౌడీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఉన్నారంటే సంథింగ్ స్పెషల్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మేము కూడా కలిసి చేయబోతున్నాం. సమ్మర్లో మా సినిమా స్టార్ట్ ఉంది, అందులో ఇంకొక తడాకా చూపిస్తారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. గల్లీ రౌడీ మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. ఏమంటే ఇందాక నుంచి మాట్లాడిన వాళ్ళు అందరూ ఆడు రౌడీ, ఈడు రౌడీ, ఈడు పెద్ద రౌడీ, ఈడు చిన్న రౌడీ అన్నాడు. ఈ సినిమా చూస్తే ఒక్కడు రౌడీ కాదండి మేము. మా అంత భయస్థులు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. బీయింగ్ ఏ హెడ్ కానిస్టేబుల్ నా అంత భయస్థులు ఈ సినిమాలో ఇంకెవరో ఉండరండి అనే నిజాన్ని చెప్తూ, ఇప్పుడు మీరందరూ హాయిగా ఎందుకు నవ్వుకున్నారు, అలాంటి హాయి అయిన నవ్వు సినిమా అంతా ఉందని మరొకసారి మనవి చేస్తూ, నాకు అత్యంత ఇష్టమైన సోదరుడు వివి వినాయక్ గారు వచ్చి మాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు మా సోదరుడికి, అట్లాగే నా డార్లింగ్ డాటర్ నందిని రెడ్డి, అంటే మీ సైజ్ ఏంటండి ఆవిడ సైజ్ ఏంటి ఇలాంటివి అడగొద్దు, కూతురు తగ్గితేనే ఎలా ఉందంటే అని అనకూడదు. ఎందుకంటే పిల్లలే, ఎలా ఉన్న పిల్లలు నాకు చాలా చాలా ఇష్టమైన. ఇందాక మా సోదరుడు గుర్తు చేసినట్టుగా ఓ బేబీ సినిమా ఆ చంటి క్యారెక్టరు నా కోసమే రాశారు. నిజంగా కళ్ళు మూసుకుని ముసలాడు, అంత అల్లరి చేసే ముసలాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొకడు ఉండడు, అది నేనే. అందుకని నా కోసమే రాశారు. ఇంకా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వినాయక్ లాంటి సోదరులు ఇంకా ఎన్ని రకాలు క్యారెక్టర్లు రాస్తున్నారు. అదే మా నాగేశ్వర రెడ్డి, మా కోన, నా తమ్ముడు, వీళ్ళందరూ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తారు. కానీ పెద్ద వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చాలా పెద్ద కాంబినేషన్స్ రాబోయే కాలంలో మీరు చూడబోతారు మా కోన ఇలాంటి వాళ్ళ వల్ల. ఇది ఒక అదృష్టం. నేను అదే అంటున్నాను. సందీప్కి ఎంత టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో, పాపం రౌడీ అవడానికి చాలా ట్రై చేస్తాడు. చూసారా ఎలా ఉన్నాడు ఇంత అమాయకంగా. కానీ
దట్ క్రియేట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆశ్చర్యం, ఈ కథను తను ఫస్ట్ పంపించాడన్న విషయాన్ని నొక్కారు ఇప్పుడు దాకా, నాకు ఇప్పుడే లీక్ అయింది. విషయం తెలిసింది ఏంటంటే అతను ఇది సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ హిమ్. ఐ అప్రిషియేట్ ద టేస్ట్ ఆఫ్ సందీప్ కిషన్ టు గో లాంగ్ వే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిన్ను అంటే నా చేతనైంది నేను నిన్ను బ్లెస్ చేయటమే 100%. ఇలా కథల్ని ఎందుకు అనంటే నేను ఎంత యాంగ్జైటీగా చెప్తున్నాను అనంటే కనుక ఈ మధ్యకాలంలో నేను చేసిన ఎన్ని సినిమాలు మీకు తెలుసు, జులై దగ్గర నుంచి నేను చేస్తున్న సినిమాలు. అలాంటిది ఒక కథలో మా క్యారెక్టర్స్ ఒకదానికి ఒకటి లింక్ అవుతూ ఎంత గొప్పగా వెళుతూ దీన్ని నడిపించిన విధానం భాను దగ్గర నుంచి అందరికీ ఈ క్రెడిట్ చెందుతుంది. డెఫినెట్గా నేను నాగేశ్వరరెడ్డికి ఉన్న బ్రాండ్ని ఎంత గౌరవిస్తామో మనం, మీరు కనుక చూస్తే కోన వెంకట్ అనే అద్భుతమైన రచయిత, మీ అందరికీ బ్రాండ్ పడిపోయిన రచయిత కదా, అలాంటి బ్రాండు ఎంత భయంగా దగ్గరుండి ఏ ఒక్కరోజు ఏ షాట్కి అతను లేకుండా చేయలేదు మేము. అయితే నా అదృష్టం ఏంటయ్యానంటే ఫస్ట్ టైం ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం దీంట్లో. నాకు దొరికిన అప్రిషియేషన్ మాత్రం, నేను సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ టైలర్లో నాకు ఎంత అప్రిషియేషన్ దొరికిందో ఈ సినిమాలో అంత గొప్ప అప్రిషియేషన్ దొరికింది నాకు. దానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. అట్లాగే హీరోయిన్ సినిమా చేసేటప్పుడు సన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం కరెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఉంది. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అసలు మా సాయి కార్తిక్ వీళ్ళందరికీ నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి అనుబంధం అట్లాగే మనం ఎడిటర్ గారు వీళ్ళందరూ కూడా చాలా, మీరు ఇందాక నందిని చెప్పినట్టుగా కరోనాలో మీకు ఒక చక్కటి హాయి కొలిపేటటువంటి నవ్వులతో భయంకరంగా మేము రౌడీలు అవ్వడానికి చేసే ప్రయత్నం మీరు మమ్మల్ని చివరికి ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కరోనా అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన అవుట్డోర్ షూటింగ్ చేసినటువంటి అత్యద్భుతమైన సినిమా గల్లీ రౌడీ. దీనికి కారణం మాత్రం మా నిర్మాత గారే, ఎంవివి సత్యనారాయణ గారిని. మీరు ఎంపీ అంటే ఈయన ఎంపీలో రాలేదని ఈయన హీరోలో వచ్చాడు ఇవాళ. మామూలుగా అక్కడ ఆ ఊళ్ళో మరి ఎంపీ కదా, అక్కడ మా దగ్గర చాలా మర్యాద ఇదిగా ఉన్నారు. ఇప్పుడేమో మాకు పోటీకి వచ్చాడు ఈయన. ఇదేమైనా వన్ ఆఫ్ ది లవ్లీయెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఇంతవరకు నేను కలిసిన అనేక కోట్ల మందిలో నాకు బాగా నచ్చిన ఒక అద్భుతమైనటువంటి మనిషి ఎంవివి సత్యనారాయణ గారు. ఆయనకు కూడా గొప్ప అద్భుతమైన సక్సెస్ రావాలి. ఆయన సక్సెస్ ఆల్రెడీ చూసిన మనిషి, కానీ ఇది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తర్వాత ఇతను వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇలా సిద్ధార్థ్, నేను ఎంతోమంది డిఓపీలతో పనిచేశాను. నేను ఇప్పటికి మీకు తెలుసు కదా 276 సినిమాలు వర్క్ చేసిన. ఇతను సంథింగ్ స్పెషల్ నాకు. ఎందుకు అనంటే వర్క్ చేసినట్టే తెలియలేదు. అంతంత టిపికల్ షాట్స్ తీస్తూ కూడా అంత ఒళ్ళేసుకుని క్రేన్ వాళ్ళు ఇతరులు వాళ్ళ ప్రాబ్లం, నీదేం పని. ఎవడన్నా నవ్వుతాడు కదా, తగ్గించు. అది పాపం తీరా చూస్తే ఇంతనే పాపం తింటాడేమో అనుకున్నా. తిన్న కూడా తినండి, అది బై బాడీ ఉంది కాబట్టి. బట్ పనిలో ఎక్కడా కూడా ఇతనికి ఇంత ఒళ్ళేసుకు ఇలా చేస్తున్నాడనే ఫీల్ లేకుండా మాకు సినిమా కథకి ఎలా కావాలో అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేసి ఇచ్చినందుకు సిద్ధు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మాత్రం ఒక అద్భుతమైన విషయం వదులుతున్నాను. నేను మీరు గొప్ప సినిమా చూడబోతున్నారు, ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ డెఫినెట్గా నేను కోనా గారు కలిపి చేసిన గీతాంజలి కంటే పెద్ద హిట్ అవుతుందని ఈరోజు నేను పూర్తిగా నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే కోనా గారు నేను ఇప్పటివరకు 5-6 సినిమాలు తీసాం కలిపి. గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, నీవెవరో, ఇలా సినిమాలు తీసాం. అయితే ఈ సినిమా వాటిలన్నిటికంటే ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను 2019 ఎలక్షన్లో ఈ ఎంపీగా పోటీ చేయటం, ఎలక్షన్స్లో బిజీగా ఉండటం, బిజినెస్లో బిజీగా ఉండటం వలన ఒక 2 ఇయర్స్ నేను ఈ మూవీస్ వైపు కాన్సన్ట్రేషన్ చేయలేక నేను మూవీ చేయలేదు. తర్వాత మళ్ళీ చేద్దామని అనుకున్నప్పుడు కోనా గారు నేను అనుకున్నప్పుడు కొన్ని స్టోరీస్ వినటం జరిగింది. నేను ఈ కథ నా కోనా గారు ఫోన్ చేసి ఒక కథ ఉంది, నేను రైటర్ని పంపిస్తాను మీరు వినండి అని చెప్తే
వైజాగ్ ఆయన వచ్చారు, బాలు రైటర్ పేరు భాను వచ్చారు. వచ్చి కూర్చుని నేను చెప్పాను, నాకు 2 hours టైం నేను ఇవ్వలేను, నీకు 1 గంటలో కంప్లీట్ చేయని. అదే చెప్పాను మీకు, 1 గంట కంటే ఎక్కువ నాకు టైం లేదు, గంటలో చెప్పాను. సరే ఆయన చెప్తుంటే 2 hours కూడా అలా కూర్చుని వెంట ఉండిపోయి ఫోన్ పెట్టేసి, సరే నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా ఒకసారి చెప్పండి, ఆయన కూడా వింటారు అని చెప్పి ఏం చెప్పకుండా ఆయన అక్కడ పంపించాను. ఆయనకి నేను కూడా ఒక కథ వినండి అని చెప్పాను తప్ప ఏమీ నేను చెప్పలేదు. ఆయన విని ఏదైతే నేను ఒపీనియన్ నేను వచ్చానో అదే ఒపీనియన్ ఆయన కూడా రావడం జరిగింది. వెంటనే నాకు కోన గారికి ఫోన్ చేసి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని అడగడం జరిగింది. వెంటనే అనుకున్న 10 daysలో షూటింగ్ స్టార్ట్ చేయటం. మా నాగేశ్వర రెడ్డి గారు నా అభిమాన ఆయన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఈడో రకం ఆడో రకం ఇలా సినిమాలు ఎన్ని చూసి పొట్ట చెక్కలి నవ్వుకుని ఆయన అంటే ఆ కామెడీ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన డైరెక్టర్గా ఈ సినిమా ఉండటం, కోన గారు, మేము, రాజేంద్ర ప్రసాద్ గారు, హీరో గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరూ కూడా 60 రోజులు వైజాగ్లో షూటింగ్ చేసాం. ఆల్మోస్ట్ సింగిల్ షెడ్యూల్ అనుకోవాలి, మధ్యలో 1 week 10 days గ్యాప్ వచ్చింది. కానీ ఏ ఒక్కరోజు 60 రోజులు మనం షూటింగ్ చేసామా అని అనిపించే విధంగా ప్రతి ఒక్క రోజు కూడా చాలా హ్యాపీగా అందరూ చాలా చక్కగా చేశారు. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారు కూడా చాలా దగ్గరుండి, కోన గారు అయితే ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి షాటు దగ్గరుండి చేయడం జరిగింది. ఈ సినిమా అంటే అనుకున్న బడ్జెట్లో, సాధారణంగా బడ్జెట్లు సినిమా ఎంతో చెప్తారు, ఏదో అయిపోతూ ఉంటుంది. ఈ సినిమా మేము అనుకున్న బడ్జెట్ ఏదైతే అనుకున్నామో దాని బడ్జెట్లో చాలా ప్లాన్డ్గా సినిమా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా రిలీజ్కి 2 months బిఫోరే బిజినెస్ కూడా కంప్లీట్ చేయటం ఈ సినిమా. ఈవేళ అనుకోకుండా ఈ పాలిటిక్స్లో రావటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెలవుతో నన్ను పిలిచి ఆయన నాకు నువ్వు ఎంపీగా పోటీ చేయన్నా అని చెప్పటం, ఎంపీగా పోటీ చేయటం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నేను అక్కడ ఎంపీగా ఉన్నాను. నేను ప్రజలకు సేవ చేస్తాను చెప్ప, నేను ఈరోజు కూడా పొలిటికల్గా పైకి ఎదగాలని, ఏదో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని జడ్జిమెంట్లో రాంగ్ ఉన్నట్టే. తర్వాత నేను ఇంకా మూవీలు కూడా చేయలేను అన్నంతగా నేను అంత నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను. అంతగా నాకు ఈ మూవీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా మూవీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన కోన గారు చెప్పినట్టు ఒక పక్కన టెన్షను, ఒక పక్కన కామెడీ, 2 సైమిల్టేస్గా నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. అంటే సినిమాలో మనం నవ్వుతూ ఉంటాం, ఏ కామెడీ కూడా ఒక్క సీన్ కూడా మీకు కావాలని అక్కడ ఇరికిచ్చినట్టు ఉండదు. ప్రతి కామెడీ సీను కూడా సినిమాలో స్టోరీ భాగమై ఉంటుంది. అంచేత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు అందరికీ. లేదు, నేను ప్రిపేర్ చేయలేదు. చూసారా, తెలుగులోనే ఉంది. ఎందుకని నేను చెప్తాను, ఎందుకంటే ఐ రియలైజ్ దట్ తెలుగు నేను ప్రిపేర్ చేస్తే ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. సో మాట్లాడతాను, బట్ అదే కదా, ఇదంతా తెలుగే కదా. కాన్షియస్ చేస్తే నేను మాట్లాడను. సో బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫస్ట్లీ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ Gully Rowdy. Thank you for Nandini Eric ma'am for being here. Thank you VV Vinayak sir, who's not here anymore, for coming here. Most of all, I think I should thank Nag sir and Kona sir a lot because they believed in me. So thank you for believing in me, Kona sir, you too. Thank you, Sandeep. I think you were an amazing co-actor, very, very comfortable. I'm glad we became great friends after that. RP sir, I think, so shooting with RP sir, of course, because RP sir is a senior actor, I was very nervous. My first scene with RP sir, I was like, okay, నాకు lines రాదు, ఇప్పుడు Telugu should be perfect అని. But he came and he made me very, very comfortable. He said it's okay. In fact, he taught me a lot of things. So sir, thank you so much. చాలా నేర్చుకున్నాను మీ దగ్గర. ఓకే, సో ఇది నా తెలుగు పంచాయతీ. ఓకే, సో బట్ మీరు రౌడీ కదా సార్, నన్ను అడగవే చెప్తాను తెలుగులో. ఓకే, ready. But no, thank you Andy, thank you so much. Next time I shall learn Telugu and speak in Telugu. Thanks Sitan for having me here. We've made this film with a lot of love. We've laughed a lot on set while making this film. I really hope that you guys laugh too on May 21st. See you guys in the theaters. Thank you. అది అనమాట, ఇది పెట్టక్కలేదు, ఆల్రెడీ ఉంది ఇతనికి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవివి గారికి థ్యాంక్స్ అండి. అండ్ మా నాగేష్ రెడ్డి గారితో ఇది నాకు 4వ సినిమా 5వ సినిమా మా కంటిన్యూ బ్యానరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన అన్నకి థ్యాంక్ యూ అన్నయ్య. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు కుదిరింది. అండ్ మా డార్లింగ్ సందీప్తో ఇది నాకు థర్డ్ మూవీ. అండ్ అందరికీ ఈ సినిమా మటుకు మీ అందరికన్నా ఫస్ట్ నేనే చూశాను. ఇక్కడున్న ఒక 4 ఎదురుకన్నా ఎక్కువసార్లు చూశాను.
కన్ఫామ్ సార్ చెప్పినట్టు షూర్ షాట్ హిట్, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకోటి మా ఇందాక చెప్పినట్టు నాకు నేను అంటే తక్కువ సినిమాల్లో బాగా ఎక్కువసార్లు చూసిన సినిమా ఓ బేబీ, నందిని గారికి ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా మటుకు నాకు ఎప్పుడు ఒక ఫీల్ వచ్చినా ఫస్ట్ ఆ సినిమా పెట్టుకొని చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన కోన గారికి, డైరెక్టర్ గారికి, అండ్ సందీప్ అన్నకి, ఆర్పి సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్స్ ఎ షూర్ షాట్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎలాగంటే మా ఎడిటింగ్ రూమ్లో సినిమాలు చూసుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు చాలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేస్తుంటాం. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం. ఈ సినిమాని మా ఎంజాయ్మెంట్ చాలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసుకుని పని చేస్తాను. అంటే అంత హోప్ ఇచ్చిన సినిమా ఇది. అండ్ నేను మూవీ ఎంజాయ్ చేయగలిగానంటే నేను కాన్ఫిడెంట్ చెప్తాను, మేము బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అది మాత్రం చాలా మాత్రం స్ట్రాంగ్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 20 రోజుల్లో చేసాం. దానికి ముఖ్య కారణం టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు సందీప్, కోన గారు నాకు రాయం ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మనిషికి ఒక వ్యసనాలు ఉంటాయి కదా, అలాగా వీళ్ళతో పనిచేస్తే ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి మనం వీళ్ళు లేకుండా పని చేయలేమో అన్న భయం కలుగుద్ది మనకి. ఎందుకంటే అంతలా అల్లుకుపోతారు మనల్ని, అంతలా ప్రేమించేస్తారు, ప్రేమలో పడగొట్టేస్తారు. సో ఈ సినిమాని ప్రేమించి చేసాం. మేము అందరం అలాగే ప్రేమించి చేసాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ లవ్ యూ ఆల్. A1 ఎక్స్ప్రెస్ రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం. చాలా ధైర్యంతో బలంతో ఇవాళకి నిలబడుతున్నా. మీ అందరికీ తెలుసు ఎంత ప్రెజర్స్ అన్నీ దాటుకుని కోవిడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి, అవవా అయిన తర్వాత ఏ సినిమాని చూస్తున్నారు, ఏ సినిమాని చూడలేదు, అర్థం కావట్లేదు. అలాంటి కన్ఫ్యూజన్ స్పాట్ నుంచి ఇవాళ నిజంగానే ఒక బలంతో నిల్చోగలిగామంటే దానికి పెద్ద కారణం మీరే. అండ్ ఒక రకంగా A1 ఆ ధైర్యాన్ని చాలా ఇచ్చింది. అండ్ ఒక రకంగా ఈ సినిమా చేయడానికి కూడా A1 కారణం. ఎందుకంటే అప్పటిదాకా సందీప్ అంటే ఇలాంటి సినిమాలు చేస్తాడు, సందీప్ అంటే ఇలాంటి సినిమాల్లో చూస్తాము అని తెలియకుండా మనం సబ్కాన్షియస్గా ఒక చిన్న బ్రాండింగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెయ్యను ఒక సినిమా చేయాలి అని ఉద్దేశం తీసుకున్న సినిమానే A1. బట్ అది చాలా హెక్టిక్ ప్రెషర్ అంటే ఇలాంటి సినిమాలు చేయడం. ఆ టైంలో నా మనసుకి నా బుర్రకి సుఖంగా ఉండాలనిపించింది, చాలా హ్యాపీ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. అండ్ నాకు మా నాగేశ్వర రెడ్డి గారితో కన్నా ఇంకెక్కడ కూడా నాకు అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో తెలియదు. అది మీరు టు బీ ఆనెస్ట్, ఇది నేను చాలాసార్లు స్టేజ్ మీద చెప్పాను, ఇంకా ఎలాబరేట్గా ప్రీలీజ్ ఫంక్షన్లో కూడా చెప్తాను. బట్ నా లైఫ్ ఒక పెద్ద చేంజింగ్ ఫ్యాక్టర్, ఒక పెద్ద పాజిటివ్ ఫోర్స్ నాగేశ్వర రెడ్డి గారు. ఆయన నేను బ్లైండ్గా నమ్ముతాను, ఆయన మాట నేను చాలా బ్లైండ్గా వింటాను. బికాజ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎప్పుడూ పాజిటివ్గా, హ్యాపీగా, నిజాయితీగా ఒక విషయం చెప్తారో మనకు అది బాగుంటుందండి. అది ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి వ్యక్తులు మనం నమ్మినా వాళ్ళని మన లైఫ్లో ఎప్పుడు తోడుంటుకుంటే వీల్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. నన్ను ఎప్పుడు నాకే చాలా కొత్తగా చూపిస్తారు నాగేశ్వర రెడ్డి గారు. అండ్ అది నాకు చాలా నచ్చింది. నాకే ఓహో నేను ఇలా కూడా చేయగలనా, నన్ను ఇలాంటి సినిమాలు చేయగలనా అనేది నాకు ఒకటి అర్థమైంది ఆయన వల్లనే. అండ్ ఈ సినిమాలో మళ్ళీ కోన గారు, సో కోన గారిది నాది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మా ట్రాక్ ఎలా ఉంటుందంటే, ఇవాళ నేను ఊర్లో ఫ్లైట్ మార్నింగ్ 7:20 ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఈవెంట్కి రావాలి. ఆయనకి తెలిసి నేను ఎక్కుతానని. ఆయన నాకు ఎప్పుడు అడిగారు, ఫ్రైడే అడిగారు ఈవెంట్. నేను వచ్చేస్తాను సార్, వదిలేండి సార్, పర్లేదు సార్, బాంబేలోనే ఉన్నా అన్న. ఆయన నాకు 6:30కి మెసేజ్, గుడ్ మార్నింగ్ అని వస్తుంది. నేను చూసా, అలాగా అని నేను అలా లోపల పెట్టేశాను. ఆయనకి నేను ఇక్కడికి వచ్చేదాకా ఆయనకి టెన్షన్, నేను దిగానో లేదో తెలియదు. సో ఎక్కువ కోన గారు టెన్షన్ పడుతుంటారు. బట్ అదే నాకు ఆయనకి ఉండే ఒక చిన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నాకు ఆయనలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు ఆయనకి పడిపోయాను అంటే మరి అలా పడిపోవడం కాదు, నమ్మకంతో పడిపోవడం. నేను నా పని రాక్షసులు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే పనిని వాళ్ళు అంత ప్రేమిస్తున్నారు అనేది దానికి అర్థం. అందరికన్నా ముందు 6 గంటలకు లేసి ఆయన సెట్లో ఉంటాడు. ఏంటి ముందే వెళ్ళిపోయి ఒక ప్రొడ్యూసరు అంత ఎఫర్ట్ పెట్టి నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. అంటే బిఫోర్ ఎవ్రీబడి ఎల్స్ ఈస్ దేర్ ఆన్ సెట్ 6 o'clock. ఆయన ప్రతి సీక్వెన్స్ ఓకే నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తీస్తున్నాం అంటే అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా అవసరం అండి. అలా ఉంటేనే సినిమాలా చేయగలం. మళ్ళీ 60 రోజులు స్ట్రైట్ స్కెడ్యూల్. ఆయన చెప్ప చాలా సుఖంగా సరదాగా అయిపోయిందని. అవును సరదాగా అయింది, కానీ 60 రోజులు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, సండే లేదు. అంటే విజ్ఞానం తర్వాత పండగ సార్ ఓన్లీ మంత్ సార్, అంటే లంచ్ బ్రేక్ దాకా పండగ లేదు, లంచ్ తర్వాత పండగ ఉంటుంది. అది సార్ పుణ్యమాని ఒక బ్యూటిఫుల్, దానికి సెపరేట్గా రాపోయాను సార్ నేను. సంక్రాంతి పండగ వైజాగ్లోని ఫస్ట్ ఆఫ్ అనుకున్నాం. ఆ సమయం రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, లేదు సంక్రాంతి ఉండే స్పెషాలిటీకి నేను అరేంజ్ చేస్తాను ఫీస్ట్ అని. వామ్మో సార్, అంటే నేను ఇంట్లో ఇప్పుడు అంత గొప్పగా పండుగ చేసుకునే లేదు సార్, రాజేంద్ర ప్రసాద్ గారి పుణ్యం అని చెప్పి మాకు సరదాగా వెళ్ళిపోయింది. అండ్ లవ్ యూ సార్. అండ్
సో కోనా గారితో నాకు ఐ రియలీ హ్యావ్ టు సే somewhere one of the most beautiful relationships I've built on this film is Kona garu. Love you, sir. చేసింది. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి సిడ్ పాపం ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఏమీ ఒక మాట కూడా బయటికి చెప్పుకోకుండా, అంటే బ్రేక్ లేకుండా 63 రోజులు పనిచేసిన ఏకైక వ్యక్తి సిడ్డేనండి. మా అందరికీ మేబీ 1-2 days రావచ్చు ఉండొచ్చు. పాప నాగేశ్వర రెడ్డి గారు ఏమైనా ఫైట్ ఉంటే సినిమాకి వెళ్ళి వస్తారు, కానీ సిడ్డు ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోవాలి. తన అసిస్టెంట్స్కి బ్రేక్ ఇచ్చేవాడు, బట్ తను వచ్చి పని చేసేవాడు, అండ్ ప్రతిరోజు పనిచేసాడు. అండ్ మీకు అనుకోవచ్చు కానీ స్ట్రెచ్లో పనిచేయడం చాలా కష్టం అండి. మామూలు ఎండలు కాదు. వైజాగ్లో మేము ఫైట్లు చేస్తున్నాం, సాంగ్లు చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ చేస్తున్నాం. అక్కడ కోన గారు ఉంటారు, మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు ఉంటారు, ఇద్దరు టైమింగ్లో మ్యాచ్ చేయాలి. సో ఇన్ వే హిట్ టు బ్లాక్ బస్టర్ అని పక్కన పెడితే ఇది చాలా మంచి కదండి. నవ్వుతూనే ఉంటారండి. అంటే ప్రతి సినిమాకు ఒక పర్పస్ ఉంటుంది. ఈ సినిమాకి పర్పస్ భయంకరంగా నవ్వించడం. సింపుల్గా మళ్ళీ ఒక సింగిల్ ఐడియాలో చెప్పాలంటే, నా క్యారెక్టర్ ఈజ్ అ రౌడీ బై నెపోటిజం. వాళ్ళ తాత రౌడీ, వాళ్ళ నాన్న రౌడీ, వీడికి రౌడీ అవ్వాలని ఇష్టం ఉండదు. స్కూల్ నుంచి లాక్కొచ్చి వీడిని ఫోర్స్ చేసి రౌడీని చేసేస్తారు. సో అక్కడే మీకు అర్థమైంది, కథలోనే ఒక కామెడీ ఉంటుంది. మన రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ పేరు పట్టపగలు వెంకట్రావు. ఆ పేరులోనే మీకు అర్థమైపోద్ది, ఒక భయస్థుడైన హెడ్ కానిస్టేబుల్. నేహా పేరు సినిమాలో పట్టపగలు సాహిత్య. సో అండ్ అమ్మాయికి ఒక భయంకరమైన కామెడీ టైమింగ్ ఉందండి. అంటే తను బేసిక్లీ మా సినిమాకి వచ్చినప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఏమో అని చదువుకొచ్చింది. సెట్గా రాగానే ఈ సినిమాల్లో ఏంటి బ్లాక్ వెళ్తారు కదా, ఈ అమ్మాయికి అర్థం కావట్లా ఏం జరుగుతుంది. ఇప్పుడు గాజువాక అకాడమీ దాకా వచ్చింది. అంటే అది తెలియని ఒక కామెడీ టైమింగ్ ఆటోమేటిక్గా అమ్మాయికి భలే వర్కౌట్ అవుతుంది ఫ్రేమ్లో. అండ్ మా డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, లవ్ యూ సార్. అది ఒకటి నేర్చుకోవడం ఒక ఎత్తు, బట్ నేర్చుకోవడాన్ని దాటి ఒక ప్రేమ ఉంటుంది కదండి, ఒక ఎక్స్పీరియన్స్, ఒక అంటే ఎన్ని సినిమాలండి, ఎన్ని హిట్. అంటే ఆ కెరియర్ గ్రాఫ్ చాలా కష్టం అండి. యూ హ్యావ్ టు లవ్ యూ సార్. అంటే ఎన్ని పదాలు ఎలా చెప్పినా తక్కువే. బట్ చిన్నప్పటి నుంచి ఎవరినైతే మనం చూస్తూ పెరిగామో, అంటే నా దగ్గర లిటరలీ మా ఇంట్లోని నాకు చిన్నప్పుడు ఎక్కువ అలవాట్లు వీసీఆర్ క్యాసెట్లు ఎక్కువ చూసేవాడిని. మొత్తం లిస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వైజాగ్లో మా ఇంట్లో అన్ని రాజేంద్ర ప్రసాద్ గారే ఉంటాయి. అలాంటి వ్యక్తితో నేను పనిచేయడం, జాలీగా సరదాగా మాడుకుంటూ చేయడం అనేది ఒక చాలా పెద్ద ఫీలింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సార్, లవ్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ మీ. మా ఎడిటర్ చోటాకే ప్రసాద్, ఎప్పుడు నేను తను మెన్షన్ చేయను స్టేజ్ మీద, మర్చిపోతాను. ఎందుకంటే మరి మాలో మేము ఏం మెన్షన్ చేసుకుంటామని ఎప్పుడు నేను చెప్పను, బట్ తను అలుగుతాడు కాబట్టి నేను చెప్తున్నాను. లవ్ యూ ప్రసాద్ బాబు, ఇంతపై నేను చెప్పలేను. అండ్ మా భాను అండ్ నందు అండ్ యాక్చువల్లీ సాయి కూడా దీంట్లో భాగం అండి, బయటికి రాలేదు. కానీ ఈ కథ వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినగానే ఐ వాజ్ ఎక్కడో కుదిరినాయండి. కొన్ని కథలు ఇమీడియట్గా కుదిరేస్తాయి. టెన్షన్తో పాటు కామెడీ అందరికీ వర్కౌట్ అయ్యే కథలు, లేదా సింగిల్ సిట్టింగ్లో అందరి దగ్గర ఓకే అవ్వడం చాలా కష్టం. సో ఒక రకంగా థ్యాంక్ యూ భాను. వివాహ భోజనం కథ కానీ, లేదా రౌడీ బేబీ కథ కానీ, లేదా నెక్స్ట్ నా నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళే కథ ఇస్తున్నారండి. సో చేయబోయే సినిమాకి కానీ కథ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఎవరన్నా మర్చిపోతున్నామో టెన్షన్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. ఎంవివి గారు గురించి చెప్పాలంటే ఒక్క విషయం అండి, గొప్ప వ్యక్తి అవ్వడం ఒకటి, ఇక్కడ అంత గొప్ప ఒక పొజిషన్లో ఉంటూ అహం లేకుండా ఉండడం చాలా గొప్ప విషయం అండి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ టు ఎర్త్ పీపుల్ ఐవ్ మెట్. అండ్ చాలా స్టైలిష్ మనుషులు బాబు. ఆయన కార్లు అన్ని స్పోర్ట్స్ కార్లు ఉంటాయి. ఆయన పేరు మీద మినీ ఊరే ఉంది అక్కడ ఆయన కన్స్ట్రక్షన్లో. అలాంటి ఒక పొజిషన్లో ఉంటే అలాంటి మనం ఆలోచించుకోవడం లేము. అలాంటి ఒక విషయాన్ని ఆలోచించడం, సాధించడం, అవన్నీ సాధించిన తర్వాత కూడా చాలా జెన్యున్గా డౌన్ టు ఎర్త్ ఉండడం చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కూడా మీరు చూస్తారు, మీరు చూస్తుంటారు, ఎక్కడ కూడా ఆయన ఆ ఒక ఫీలింగ్, ఆయన ఎంపీ గారు అండి, ఇంటర్వ్యూ. సో అంత ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ని కలవడం ఈ సినిమాలో కుదరడం అనేది ఈ సినిమా కుదిరిన అదృష్టం. అండ్ నేహా, వెల్కమ్ ఆన్ బోర్డ్. అండ్ బాబీ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో నేను కొనుక్కుంటే సొంత ఇల్లు కొనుక్కుని ఇంటికి వెళ్ళాలనుకుంటే ఆ ఇల్లు ఇవాళ నాకు ఉందంటే దానికి కారణం వినాయక్ గారే. ఆయన ఇల్లు నాకు ఇచ్చారు, కుదిరినప్పుడు తర్వాత కట్టు అని చెప్పి. అదంతా చాలా పెద్ద మనసు అండి, అందుకే ఆయన ఇంకా ఆ పొజిషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్, మై మోస్ట్ లవింగ్ నందు. మా ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిదంటే, ఇప్పుడు నా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మేము థియేటర్కి వెళ్ళి చూసుకుని, సేవలో ఒక సినిమా ఆడలేదంటే 4వ రోజు నేను తను థియేటర్కి వెళ్ళి కూర్చుంటాం అన్నమాట. ఏంటి ఇలా ఉంది తమిళ్, ఏంట్రా ఇలా ఉంది, అవునే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా వచ్చిందంటామని మేము ఆడుకుంటాం. అంత ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న మేమిద్దరం. అండ్ ఆనెస్ట్లీ నాకు యూజువలీ 3 AM ఫ్రెండ్స్ అంటారు కదా, ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా ఎవరికి వెళ్ళి తిరిగి చెప్పుకోవచ్చు, ఎవరిని అడగొచ్చు అంటే అందులో నాకున్న ఒక వ్యక్తి నందు. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్, నాకు ఈ ఇండస్ట్రీ ఇచ్చిన అతిపెద్ద రిలేషన్షిప్స్ అదొకటి. లవ్ యూ నందు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఈ సినిమాకి అన్నీ కుదురుతాయి అన్నీ కుదిరినాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, వినాయక్ గారు కానీ నందుని కానీ నేను పిల్ల వాళ్ళు నాకు ఎంత క్లోజ్ నాకు తెలుసు. ఐ మీన్ ఒక లెవెల్కి నేను కోనా గారు కనుక నాకు క్లోజ్ నేను నందు, బట్ నేను పిల్ల అన్నీ కోనా గారే చూసుకున్నారు. అండ్ కోనా గారిని నేను భయంకరంగా నమ్ముతున్నాను.
అండ్ వాట్స్ ద ఫిల్మ్ ట్రైలర్ చూసాక మీకు అర్థం అవుద్ది. హిట్లు బ్లాక్ బస్టర్ నాకు తెలియదు, థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ ఆల్. ఎవరైనా ఇస్తారు ఆ పర్మిషన్ తోటి ఎనీవేర్, ఎనీ రోడ్స్, పార్కులు అన్నిటి కలిపి వెరీ సింపుల్, దీంతో వెరీ ఎకనామికల్గా అందరికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలసీ తీసుకొచ్చి అది ఫస్ట్ ఐ థింక్ మా సినిమా ద్వారా ఇంప్లిమెంట్ అయ్యింది. చాలా కంఫర్టబుల్గా షూటింగ్ చేయగలిగామంటే అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయ్ కుమార్ గారు, అలాగే ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు మా టీం తరఫున. థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.